హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు కబుర్లు విత్ జాను యూట్యూబ్ ఛానల్‌కి. మన పార్వతీశం లండన్‌లో పీజీ ఇంట్లో ఎంత హంగామా చేస్తున్నాడో తెలుసుకుందామా? పదండి నాతో పాటు. మా ఇంటి ఓనర్ పిల్లలకి నా కథంతా చెప్పాను. మొత్తం జరిగిందంతా విని వాళ్ళిద్దరూ విరగబడి ఒకటే నవ్వు. ఇక్కడ వాళ్ళు ఇంత గట్టిగా నవ్వడం నేను ఎప్పుడూ వినలేదు. వాళ్ళలాగా ఊగిపోతూ నవ్వుతూండగా తల్లి చక్కా వచ్చి గది తలుపు తట్టింది. చటుక్కున నేను లేచి వెళ్లి తలుపు తీశాను. వాళ్ళు తలుపు చప్పుడు వినినట్లు గానీ, నేను తలుపు తీయడం గానీ చూసినట్లు లేదు. అప్పచెల్లెళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు పడి ఆనంద బాష్పాలు చెక్కిళ్ళ మీద కారుతూ ఉంటే ఊరికే ఊగిపోతూ నవ్వుకుంటున్నారు. తల్లి వాళ్ళని చూసి తాను మందహాసం చేస్తూ, "ఏంటండి శ్యామ్ గారు, వాళ్ళకేమైనా మతులు పోయినాయా? మీరేమైనా కథలు చెప్పారా వాళ్ళకి?" అని నాతోటి అంటూ, ఆ ఇద్దరి పిల్లల చెవులు పట్టుకు లేవదీస్తూ, "మీకేమైనా బుద్ధి ఉందా లేదా? ఆ పెద్ద మనిషి ఎదుట ఏమిటి అసభ్య ప్రవర్తన?" అంది కొంచెం కోపంగా అన్నట్లు. "ఓహ్! మదర్ మదర్" అంటూ తల్లి చేతిలో నుంచి విడిపించుకుని నవ్వుతూనే పారిపోయారు పిల్లలిద్దరూ. ఆవిడ కూడా చిరునవ్వుతో, "మీరేమన్నా మంచి కథలు చెప్పారేంటండి? మా పిల్లలు అంతగా నవ్వుతున్నారు." "చిన్నతనం, వాళ్ళ ప్రవర్తన మీరేమి అనుకోకండి. నేను కోప్పడతానులెండి" అంటూ బయటికి వెళ్ళిపోయింది. "పాపం మీరు లేచి వచ్చారు. మీకు ఒంట్లో బద్ధకంగా ఉన్నదన్నారు. మీ అమ్మాయిలు ఎలా ఉందిప్పుడు?" అన్నాను. "మరేమీ పర్వాలేదండి. ఏదో మామూలే. కాస్త ఒళ్ళు నొప్పులు అదీను. పెద్దతనం కదా! పని ఎక్కువ. వాళ్ళిద్దరూ ఉన్నారన్న మాటే గాని, తిని కూర్చోవటం, ఊరంతా తిరగడమే తప్ప నాకు కాస్త ఏ పనికి సహాయపడరు కదా!" అనుకుంటూ వెళ్ళిపోయింది. నేను ఒక్క క్షణం వాళ్ళ నవ్వు తల్లికి వినబడి వచ్చిందా? లేక కూతుళ్ళు ఇంతసేపు ఇక్కడ ఏం చేస్తున్నారు అనే సందేహం కలిగి వచ్చిందా? అనే ఆలోచనలో పడ్డాను. పోనీలే, కారణం ఏదైతే మట్టుకు నాకేంటి, గుంటలు మట్టుకు చురుకైన వాళ్ళే, శిశింద్రిల్లాంటి వాళ్ళు అనుకున్నాను. ఇంక నేదైనా చదువుకుందామా అని పుస్తకం తీయబోతుంటే వంట ఇంట్లోంచి ఏదో పెద్ద శబ్దమైనట్టు వినబడింది. ఏమిటని నేను పరిగెత్తుకుని వెళ్ళి తలుపు తట్టాను. నవ్వుతుందో, ఏడుస్తోందో తెలియని కన్నీటి ముఖంతో ముసలావిడ వచ్చి తలుపు తీసి నన్ను చూడటంతోనే సముదాయించుకుని, "ఓహ్! మిస్టర్ శ్యామ్, శ్యామ్" అని నన్ను అమాంతం కౌగిలించుకుంది. నవ్వే గ్రామ్‌ఫోన్ రికార్డు హఠాత్తుగా ఆపేసినట్లు అదివరకు నవ్వుతున్న పిల్లలిద్దరూ మూతి బిగించుకుని, బలవంతాన నవ్వాపుకుని లేచి నిలబడ్డారు. "ఎంత పని జరిగింది మిస్టర్ శ్యామ్. ముందు మాతోటి కాస్తంత పార్టీకి వెళ్తున్నానన్న విషయం చెప్పి ఉంటే నేను మీకు సలహా ఇచ్చి ఉండేదాన్ని కదా! అయినా పర్వాలేదులెండి. మీరేమీ అనుకోకండి" అని కౌగిట్లోంచి విడిచిపెట్టి వీపు తట్టుతూ చెప్పింది. నేనేమీ అనుకోవడం లేదులెండి అని మాట్లాడకుండా గబుక్కున నా గదిలోకి చక్కా వచ్చాను. సోఫాలో చతికిలపడి, "ఈ కుర్రమొండలు నేను చెప్పిందంతా చిలవలు పలవలు చేర్చి చెప్పారు కాబోలు. ముగ్గురు నవ్వుకుంటున్నారు" అనుకున్నాను. అంతలోనే వాళ్ళ ముగ్గురు మళ్ళీ వచ్చి, "శ్యామ్ గారు, మా తెలివి తక్కువ ప్రవర్తనకి మన్నించండి. మేము అలా నవ్వడం పొరపాటు. మీరేమీ అనుకోకండి" అని క్షమాపణ చెప్పుకున్నారు. "నేనేమీ అనుకోలేదండి. దీనికి క్షమాపణ కూడా ఎందుకు?" అన్నాను. "థ్యాంక్ యూ" అని వాళ్ళు తలంచుకుని చక్కా పోయారు. వీళ్ళకి చెప్పడం చాలా పొరపాటే. ఇది వీళ్ళు ఎరుగున్నంత వరకు స్నేహితులందరికీ ప్రచారం చేస్తారు కాబోలు అనుకుని, పోన్లే, మునిగిపోయిందేముంది అని నేను నవ్వుకున్నాను. వాళ్ళ మీద నాకు ముందు కొంచెం కోపం వచ్చినా, తల్లి, పిల్లలు వెర్రిమొహాలు వేసుకుని భయంగా నాకేసి చూస్తూ, అందులోనూ ఆ చిన్నపిల్ల మరీను, క్షమాపణ చెప్పుకునేటప్పటికి నాకు జాలేసింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇదంతా పునరాలోచన చేసుకుంటూ ఉంటే, వాళ్ళ తప్పు మట్టుకు ఏముంది ఇందులో? తప్పు చేసిన వాడిని నేను. అది విన్నవాళ్ళు ఎవరైనా నవ్వుతారు. నవ్వకుండా ఎలా ఉండగలరు? ఇప్పుడు సావకాశంగా ఆలోచిస్తే నాకే నవ్వొస్తోంది కదా! తెలివి తక్కువ, తెలివి తక్కువే. అది తెలివి తక్కువ అన్నారని గాని, మరొకళ్ళు అనుకున్నారని గాని బాధపడడం, వాళ్ళ మీద కోపం తెచ్చుకోవటం మరో తెలివి తక్కువతనం కాదు మరి? అందుకని మనస్ఫూర్తిగానే వాళ్ళని క్షమించాను. నా తెలివి తక్కువ మాట ఎలా ఉన్నా, వాళ్ళ వెర్రి మొహాలు చూస్తే మట్టుకు నాకు జాలి వేసింది. నవ్వు వచ్చింది. చిత్రంగా లేదిది? ఈ విషయం మర్చిపోయి మళ్ళీ చదువు ప్రారంభిద్దాం అనుకునేసరికి ఎందుకో మళ్ళీ ఇల్లు జ్ఞాపకం వచ్చింది. మా అమ్మ
ఎలా ఉందో, నా మీద ఎంత బెంగ పెట్టుకుందో ఏమిటో! మా నాన్న కఠినంగా ఉన్నా, లోపల ఆయనకి నా మీద ఎంతో అభిమానం లేకపోలేదు. కానీ ఆయన ఎప్పుడూ దానిని పైకి పొక్కనివ్వడు. ఇప్పుడు కూడా మా అమ్మకు ఏవో ఆ మాట, ఈ మాట చెప్పి మరిపించటం చేస్తే ఆవిడ పాపం మర్చిపోలేక నా కోసం మరింత బెంగ పెట్టుకుందేమో! ఏం చేస్తే మటుకు నేనేం చేయగలనిప్పుడు? నేను రాసిన ఉత్తరాలు అందాయో లేదో? అయినా అందకుండా ఎలాగుంటాయి? ఇదేమి మన దేశం కాదు కనకనా ఉత్తరాలు, టెలిగ్రాములు, మనీ ఆర్డర్‌లు హరించుకుపోవడానికి. నాన్న ఎందుకు జవాబు రాయలేదు? నేనిక్కడ ఉన్నన్నాళ్ళు ఆయన దగ్గర నుండి జవాబు రాదా ఏమిటి చెప్పమా? రాకపోతే నేను బ్రతకటం ఎలా? ఈ చదువుకు సున్నా కొట్టి ఇంటికి పోవాల్సిన గతి పడుతుందా ఏమిటి? భగవంతుడా! అప్పుడెంత హాస్యాస్పదంగా ఉంటుంది నా బ్రతుకు. పోనీ ఒక టెలిగ్రామ్ ఇస్తేనో? దానికి బోలెడంత అవుతుంది కదా! ఇంక నేను ఏం చెయ్యడం అని పుస్తకం చేత్తో పట్టుకుని ఆలోచిస్తూ కూర్చున్నాను. ఎంతసేపు అలా కూర్చున్నానో తెలియదు కానీ, తలుపు కొట్టిన చప్పుడే ఉలికిపడి రండి అన్నాను లోపలికి. నెమ్మదిగా తలుపు తీసుకుని థామ్సన్ దొరసాని లోపలికి వచ్చింది. మళ్ళీ ఏమొచ్చింది ఈవిడకి అనుకుంటుంటే, మీకు ఉత్తరం వచ్చింది శ్యామ్ గారు అని, బహుశా మీ ఇంటి దగ్గర నుంచేమో అని మందహాసంతో ఉత్తరం నాకందించి చక్కా పోయింది. ఉత్తరం చేతిలోకి తీసుకోగానే ఇంటి దగ్గర నుంచేనని తెలుసుకున్నాను. ఎందుకో కొంచెం దడ వచ్చింది. కన్నీళ్ళు కూడా వచ్చాయి. సంతోషమో, విచారమో తెలియలేదు. 2, 3 నిమిషాల వరకు ఉత్తరం తెరవలేకపోయాను. తుదకెలాగైతే ఏమి, నన్ను నేను సముదాయించుకుని ఉత్తరం తెరిచాను. మా నాన్న దస్తూరి కనపడేసరికి ప్రాణం లేచి వచ్చింది. ఉత్తరం చదువుతుంటే నాలో మొట్టమొదట బయలుదేరిన భయసందేహాలు తొలగిపోయి, కరుణాపూర్ణమైన ఆయన అక్షరాలు కంటికి ఎంతో చల్లగా తగిలి, హృదయంలో ఆనందం, ఆశ్చర్యం మొదలైన భావాలు సమ్మిళితమై నన్నొక్కసారి ముంచెత్తి ఉక్కిరిబిక్కిరి చేశాయి. మా నాన్నకున్న సహజమైన బాహ్య కాఠిన్యం ఎక్కడా ఒక్క పంక్తిలో గానీ, ఒక్క అక్షరంలో గానీ కనిపించలేదు. మనుష్యులు దూరమైన కొద్దీ మమతలు ఎక్కువవుతాయి కాబోలు. ప్రతి పంక్తి ఎంతో ఆప్యాయతతోటి రాశాడో ఆయన. మా అమ్మ పడుతున్న బాధ, ఆమెను సముదాయించలేక తను పడుతున్న బాధ చదువుతుంటే ఎంత దుఃఖం వచ్చిందో చెప్పలేను. వెంటనే నా పుస్తకాలు అక్కడ పడేసి, చదువుకు స్వస్తి చెప్పి, రెక్కలు కట్టుకుని ఇంటికి పోదామన్నంత ఉద్రేకం కలిగింది. ఎలాగో ఆ ఉత్తరం చదవటం ముగించాను. కళ్ళ నీళ్లు గోదావరి వరదలా పొంగి బయటకు వస్తున్నాయి. ఎంత ప్రయత్నం చేసినా ఆగడం లేదు. నాయనా, ఎందుకు విచారిస్తావు? ఎందుకిలా బాధపడుతున్నావు? అనేవాళ్ళు గాని, దీనికి నువ్విలాగ బాధపడకూడదు. మీ వాళ్లకు సమాధానం రాస్తే సరిపోతుంది అని సలహా ఇచ్చేవాళ్ళు గాని ఒక్కళ్ళు కూడా లేరు కదా! పైగా ఇదంతా విని నవ్వేవాళ్లే కానీ అనుకుంటూ ఉత్తరం ఆమూలాగ్రం మళ్ళీ చదివాను. ఈ మాట ఇంత బాధపడకుండా చదువుకోగలిగాను. ఇలా మళ్ళీ మళ్ళీ 5, 6 సార్లు చదివేసరికి మొదటిసారి వచ్చిన ఉద్రిక్తత, విషాదము తగ్గి ప్రశాంతత కలిగి, నాన్న రాసిందంతా నిజమా? సహజమే కదా! వాళ్ళు బాధపడతారని మొదట తెలిసే బయలుదేరాను కదా! ఇప్పుడింత బాధపడడంలో అర్థం లేదు. నెమ్మదిగా నాన్నకు పెద్ద ఉత్తరం రాయాలి అనుకుంటూ ఉత్తరం చేతితో పట్టుకుని అలాగే పరధ్యానంగా ఎంతసేపో కూర్చున్నాను. మా ఇల్లు, మా అమ్మ, మా నాన్న, మా పొలాలు మొదలైనవన్నీ నాడు లండన్‌లో పిక్చర్ హౌస్‌లో చూసిన బొమ్మల్లా నిర్వికారంగా అలా కళ్ళ ఎదుట తిరగడం మొదలెట్టాయి. ఆ చిత్రభ్రమణం చూస్తూ మైమరిచి ఉండగా తలుపు కొట్టిన చప్పుడు వినపడింది. రండి లోపలికి అన్నాను. ఇంటి ఆవిడ ఒక కప్పు టీ పట్టుకుని నవ్వుతూ లోపలికి వచ్చి అది బల్ల మీద పెట్టి మామూలు ప్రకారం బయటికి వెళ్లకుండా ఒక కుర్చీ నాకు దగ్గరగా లాగుకుని కూర్చుంది. ఏమిటి శ్యామ్ గారు, ఉత్తరం మీ ఇంటి దగ్గర నుంచేనా? మీ అమ్మా నాన్న కులాసాగా ఉన్నారా? నిన్ను రమ్మని రాశారా? నీకేమైనా బాధ కలిగించిందా? ఉత్తరంలో అటువంటిదేదో జరిగి ఉంటుందని ఊహించి ఒక కప్పు టీ తాగితే కొంచెం స్థిమితం కలుగుతుందని తీసుకువచ్చాను. ముందు ఇది తీసుకోండి, తరువాత మాట్లాడదాం అని నన్ను బలవంత పెట్టింది. ఆవిడ మాట తీసేయలేక, ఈవిడ ఇవన్నీ ఎలా ఊహించింది? తన వాణ్ణి కాదు, ఎక్కడి నుంచో వచ్చాను, పరాయి దేశస్తుణ్ణి, ఈవిడికి నా మీద ఇంత అభిమానం ఎందుకో?
పిల్ల కన్న తల్లి గనక మా అమ్మ బాధ ఆవిడ గ్రహించగలిగిందేమో అనుకుంటూ టీ పుచ్చుకొని బల్ల మీద కప్పు పెట్టేశాను. ఆవిడ వెళ్ళిపోతుందేమో అనుకుంటే ఆవిడ వెళ్ళలేదు. "ఏమండీ మాట్లాడకుండా అలాగే కూర్చున్నారేమి? మీ వాళ్ళంతా కులాసాగా ఉన్నారా? మీ అమ్మగారు నిమ్మళంగా ఉన్నారా? పాపం మీ అమ్మ కోసం చాలా బెంగ పెట్టుకున్నారు కాబోలును. సహజమే కదా! ఆవిడ బాధ నేను కొంత అర్థం చేసుకోగలను. మీరు గాక ఇంటి దగ్గర కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఆవిడ కడుపున పుట్టిన వాళ్ళు ఎంతమందండి?" అన్నది ఆవిడ. దాంతో నాకు మళ్ళీ ఎంతో దుఃఖం వచ్చింది. ఒక్క క్షణం సముదాయించుకుని గద్గద కంఠంతో "నాకు మరెవ్వరూ లేరండి. నేనొక్కడినే మా అమ్మకు, నాన్నకు. నే ఒక్కడినేనండి. ఇంకెవ్వళ్ళు లేరు. నన్ను ఓదార్చేవాళ్ళు, మరిపించేవాళ్ళు లేరు. ఆ పని చెయ్యవలసిన నేను ఇంత దూరంలో ఇక్కడ ఉండిపోయాను. మా అమ్మ ఈ ఎడబాటు భరించలేక ఉందండి. నేను, నేను, నేను" అని ఇంకేమీ చెప్పలేక పిల్లవాడికి మళ్ళీ బావురుమన్నాను. ఆమె గబుక్కున లేచి నా కుర్చీ దగ్గరకు వచ్చి నిలబడి, నన్ను తన గుండెలకు హత్తుకుని నా తల నిమురుతూ, "అలా విచారించకండి శ్యామ్. మీరేమీ బెంగ పెట్టుకోవద్దు. మీకేమీ భయం లేదు. మీరు తొందరపడి ఇంటికి వెళ్ళవలనని అనుకుంటున్నారేమో. ఆ పని చేయకండి. ఇంతవరకు మీకైన ఖర్చంతా వృధాగా సముద్రంలో పోసినట్టవుతుంది. ఇక్కడ క్షేమంగా ఉన్నానని, సుఖంగా ఉన్నానని, ఏ లోటూ లేదని, వాళ్ళని బెంగ పెట్టుకోవద్దని పెద్ద ఉత్తరం వ్రాయండి. అక్కడ మట్టుకు మీ ఊళ్ళో లేని పై చదువులకు పొరుగురు వెళ్తారా? వెళ్ళరా? ఇల్లు, వాకిలి విడిచిపెట్టి మీ అమ్మగారు మీ వెంట వస్తారా అక్కడ మట్టుకు? ఇది ఎటొచ్చి మరి కొంచెం దూరం అన్నమాట. అంతకంట మరి ఏమీ ఇబ్బంది, భయము లేదు. అదే రాయండి. కొన్నాళ్లకు వాళ్ళు ఈ వియోగానికి అలవాటు పడి ధైర్యంగా ఉంటారు" అని ఎంతో సానుభూతితో చెబుతున్న మాటలు అమృత వర్షంలా నా చెవులకు పడి మనస్సుకెంతో హాయి ఇచ్చాయి. అంతటితో ఆవిడ నన్ను విడిచి, "మీరు ధైర్యంగా ఉంటే వాళ్లకు ధైర్యం వస్తుంది. ఇంక మీరు బెంగ పెట్టుకోనని ఒట్టు పెట్టుకోండి. నేను వెళుతున్నాను. లేకపోతే మళ్ళీ మీ భోజనానికి ఆలస్యమవుతుంది" అని నెమ్మదిగా బయటకు వెళ్ళిపోయింది. ఓహో! ఈవిడకి కూడా ఏ సంబంధం లేని నా మీద ఎంత జాలో! కష్టం వచ్చేటప్పటికి మానవులంతా ఒకటేనేమో! అందులోనూ ఆ మానవత స్త్రీలలో మరీ ఎక్కువేమో! అనుకుంటూ కాసేపు అలాగే కూర్చున్నాను. ఈ మధ్యన రాజు బొత్తిగా కనపడటం మానేశాడు. కారణమేంటో తెలీదు. నా మీదనేమైనా కోపం వచ్చిందా అనుకున్నాను. కోపం రావాల్సిన అగత్యమేమీ కనిపించలేదు. నేను వెళ్ళటానికి చదువుతో ఇక్కడ ఊపిరి ఆడక తీరుబడి లేకపోయింది. పాఠాలు చాలా బాగా జరుగుతున్నాయి. ప్రైవేట్ మాస్టారు నా ఎడల ప్రత్యేక అభిమానం, శ్రద్ధ చూపించి పాఠాలు చెబుతుండేవాడు. ఈ పద్ధతికి మన దేశ పద్ధతికి ఎంతో తేడా కనబడింది. ఆయన చెప్పే ప్రతి విషయము నాకు భాషా పరిజ్ఞానం తక్కువైనా ఇట్టే అర్థమయ్యేటట్లు చెప్పేవాడు. నేను అర్థం చేసుకుని తలకి పట్టించుకున్నానని తెలుసుకుని ఆయన చాలా సంతోషించేవాడు. నా చదువు, అందులో నా ప్రగతి నాకెంతో తృప్తి కలిగించాయి. ఒక రోజున ఏమీ తోచక రాజు దగ్గరికి వెళ్ళాను. అతను ఎక్కడికో బయలుదేరబోతున్నాడు. "అరే! ఏమిటిది ఇలా వచ్చావు? ఇన్నాళ్ళ నుంచి ఏమయ్యావు? అప్పుడే నన్ను మర్చిపోయావా? లేకపోతే మరిపించేవాళ్ళెవరైనా దొరికారా?" అన్నాడు నవ్వుతూ. "ఇంకా అలాంటి వాళ్ళని సంపాదించడానికి నాకెక్కడా తీరుబాటు లేకుండా ఉన్నదయ్యా! నా చదువుతోటే సరిపోతోంది. నీకేం వచ్చింది? నువ్వెందుకు రావడం మానేశావు? ఏం తోచక ఎలా ఉన్నావు అని చూడటానికి వచ్చాను" అన్నాను. అతను నవ్వుతూ, "నువ్వు నమ్ముతావో నమ్మవో గానీ నేను నీ ఇంటికే రావాలని బయలుదేరాను. ఎంత ఒట్టు పడితే అంత ఒట్టు. నాకు ఈ మధ్యన కొన్ని పరీక్షలవి అయ్యి రాలేకపోయాను. నిన్నటితోటి అవి పూర్తయినాయి. అందుచేత ఈవేళ నీకోసం బయలుదేరాను. సరే నువ్వే వచ్చావు కనుక మనం హాయిగా ఎక్కడైనా లంచ్ తీసుకుని సాయంత్రం దాకా ఊరంతా బలాదూర్ తిరుగుదాం. కాస్త మన బడలికంతా తీరి మళ్ళీ కొంత నూతనోత్సాహం వస్తుంది. నువ్వీ మధ్యన ఎక్కడికన్నా వెళ్ళావా? ఏదైనా పిక్చర్ గట్రా చూసావా?" అన్నాడు. మేం బయటకు వస్తుంటే. "ఏమీ లేదు. ఎక్కడికి కదల్లేదు. జరిగిన విశేషమల్లా ఒకటే. అది మా ఇంటి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది" అన్నాను. ఏమిటి విశేషాలు? మీ అమ్మా నాన్న కులాసాగా ఉన్నారా?" అన్నాడు భుజం మీద చెయ్యి వేసి. "కులాసాగానే ఉన్నారు" అని ప్రారంభించి ఆ ఉత్తరం వచ్చిన నాటి గాథంతా చెప్పి, ఇంటావిడ కనబరిచిన ఆదరము, పలికిన స్వాంతన వచనాలు చెప్పి, మా నాన్న నన్ను ఇంటికి వచ్చేయమని గట్టిగా రాశాడు.
నాకేమీ తోచలేదు. నేను నీ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి నీ సలహా అడుగుదామనుకున్నాను కూడా. మా ల్యాండ్ లేడీ చెప్పిన మాటలతోటే కొంచెం ధైర్యం తెచ్చుకొని, మళ్ళీ ఇంటికి ఉత్తరం కూడా రాసేశాను అన్నాడు. మంచి పని చేశావు. ఇంత శ్రమపడి, ఇంత సాహసించి, ఇంత ఖర్చు చేసి, ఇంత దూరం వచ్చి ఏమీ చూడకుండా, నేరవకుండా ఊరు తిరిగి వెళ్ళడం అంత మంచి పని కాదు. చాలా హాస్యాస్పదంగా కూడా ఉంటుంది. పైగా మనమేదో పెద్ద పెద్ద ఆదర్శాలు, కబుర్లు వయస్సుకు మించినవి చెప్తుంటే, నువ్విలా నీరు కారిపోయి అమ్మ కోసం బెంగ పెట్టుకుని ఇంటికి పరిగెత్తడం ఏం బాలేదు. నీ ఆదర్శాలన్నీ అడుగంటి, నువ్వు కొన్ని వందల కోట్ల భారతీయుల్లో ఒకడివై ఊరుకుంటావు. రానని రాయడం చాలా మంచి పని చేశావు. నిన్ను నేను అభినందిస్తున్నాను. ఇంక ఇవన్నీ మర్చిపోదాం. లంచ్ తీసుకుని ఒక పిక్చర్ హౌస్‌కి పోదామా? అన్నాడు రాజు. ఇదేమిటయ్యా ఇప్పుడు పిక్చర్ హౌస్ ఏటి? అర్ధరాత్రి అంకమ్మ శివాలన్నట్టు పట్టపగలు పిక్చరేమిటయ్యా ఏం బాగుంటుంది అన్నాను. భేషుగ్గా ఉంటుంది. ఎందుకు బాగుండదు? నీ చేతే అనిపిస్తాను కదా బావుందని అని పందెం వేసినంత ధీమాగా ముందుకు లాక్కుపోయాడు. ఈ దేశంలో రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా పిక్చర్ షో జరుగుతుందన్నమాట. మర్చిపోయావా బాబు? అందుచేత మనం సుఖంగా పిక్చర్ చూడవచ్చు, ఎంజాయ్ చేయనూవచ్చు అంటూ మాకు ఎదురుగా ఉన్న చిన్న రెస్టారెంట్‌లోకి దారి తీశాడు. అక్కడ మామూలు లాంఛనం ప్రకారం ఒక వెయిటరు మమ్మల్ని ఆహ్వానించడం, ఖాళీగా ఉన్న బల్ల దగ్గర కూర్చోపెట్టడం, మాకు కావలసిన తినుబండారాలు తీసుకొచ్చి అమర్చటం, మేము వాటిని నిశ్శబ్దంగా గారడీ చేసినట్లు మాయం చేయటం క్షణాల మీద జరిగిపోయింది. మేము లేచి బిల్లు చెల్లించి వెయిటర్‌కి మామూలు ముట్ట చెప్పి, ఆ వీధిలోనే సమీపంలో ఉన్న పిక్చర్ హౌస్‌కి ఎగబడ్డాం. సరే, పిక్చర్ తమాషాగా, ఉత్సాహంగా బాగానే ఉంది అని వేరే చెప్పడం ఎందుకు? ఎటొచ్చి అందులో ఒక్క చెప్పదగ్గ విశేషం ఏమిటంటే, ఎక్కడో జరుగుతున్న ఆటల పోటీలు. బ్యాడ్మింటన్, తరువాతను టెన్నిసు, క్రికెట్టు వగైరా పోటీల తాలూకా బొమ్మలు చూపించారు. చాలా ఉత్సాహజనకంగా కనబడ్డాయవి. బయటకు వచ్చిన తర్వాతను ఇక్కడ క్రీడా విశేషాల గురించి ఎన్నో ప్రశ్నలు అడిగాను రాజును. అన్నిటికీ ఎంతో ఓపికగా సమాధానం చెబుతూ, ఈ గొడవంతా నేను చెప్పడం ఎందుకు? నీకు ప్రత్యక్షంగా ఇక్కడ క్రీడా విశేషాలు కొన్ని చూపిస్తా ఉండు. ఇప్పుడు అయిందల్లా 4, 4:30 కదా! రాత్రి 9 గంటలు గాని చీకటి పడదు కదా! ఈ తమాషాలు చూడవచ్చు అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. నువ్వీ పాటికి తెలుసుకునే ఉంటావు. ఇక్కడ వేసంగులలో రాత్రి 9, 10ంటికి కానీ చీకటి పడదు. అంతవరకు బయట కూర్చొని చదువుకోవచ్చును కూడాను. అంత వెలుతురు ఉంటుంది. మళ్ళీ తెల్లవారుజామున 3 గంటలకే అరుణోదయం అవుతుంది. మళ్ళీ ఋతువు మారిన తర్వాతను దినకరుడి ప్రభావం క్రమేణా తగ్గి ఉదయం 9 గంటలకు ఉదయించి మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకే అస్తమిస్తాడు. శీతాకాలంలో ఉత్తర రష్యాలోను, సైబీరియాలోను మరీ చిత్రంగా ఉంటుంది. సంవత్సరానికి 2 ఋతువులు వాళ్ళకి. 2 ఋతువుల్లోనూ 6 నెలలు 24 గంటల వెలుతురు, 6 నెలలు 24 గంటల చీకటీను అనేటప్పటికి నేను నిశ్చేష్టున్నయి. మరైతే 6 నెలలు మెలకువ, 6 నెలలు నిద్రానా ఏమిటి ఆ దేశస్థులకు అన్నాను. అతను నవ్వుతూ, అబ్బెబ్బే! అలాంటిదేం లేదు. వాళ్ళు మనకి మళ్ళీ వెలుతురు రోజుల్లో పనిచేసే వేళ చేస్తారు. పడుకునే వేళ పడుకుంటారు. అలాగే చీకటి రాత్రుల్లో పడుకునే వేళ పడుకుని, పని చేయాల్సిన వేళ పని చేసుకుంటారు అన్నాడు. హారిని వీళ్ళిల్లు బంగారం కాను అన్నాను. మేము ముందు నిమ్మళంగా ఊరు బయటకు దారి తీశాము. అక్కడ ఒక చిన్న క్లబ్ లాంటిది ఉంది. అందులో ఎవరైనా కొంత డబ్బు చెల్లించి స్నేహితులతో టెన్నిస్ ఆడుకోవచ్చు. అక్కడ టెన్నిస్ కోర్టులు చాలా అందంగా 2 రకాలుగా ఉన్నాయి. కొన్ని కోర్టులు మన దేశంలో లాగానే ఉన్నాయి. మరికొన్ని దగ్గరగా అంటకత్తెర వేసిన పచ్చగడ్డితో నిండి ఉన్నాయి. అది చాలా అందంగా కనపడింది నాకు. ఇక్కడ బంతి ఎలా తూలుతుందా అనుకుంటూ రాజును అడిగాను కూడాను. తూలుతుందో లేదో చూస్తూ ఉండు అన్నాడు. అక్కడకు కొంత దూరంలోనే ఇద్దరు ఆడ, ఇద్దరు మగ వచ్చి ఆట ప్రారంభించారు. బంతి మామూలుగానే తూలింది. ఇక్కడ మామూలు కోర్టుల్లోకి మళ్ళీ ఎక్కువగా తూలదు. కొంచెం గట్టిగా కూడా దెబ్బ కొట్టవలసి వస్తుంది. అంతకన్నా తేడా ఏమీ లేదు అన్నాడు రాజు. అక్కడొక పావుగంట ఆట చూసి మేము మరొక చోటికి వెళ్ళాము. అక్కడ క్రికెట్ ఆట సాగుతోంది. క్రికెట్ అనే పేరు వినడము, చదవటమే కానీ ఇదివరకు ఎప్పుడూ ఆట చూడలేదు. ఒక అరగంట పైగా అక్కడ కూర్చుని చూశాను. నాకేమిటో తమాషాగా ఉన్నట్టుంది. ఎవడో ఒకడు బంతి విసరడం,
బ్యాట్ పుచ్చుకొని ఒకటి దానిని కొట్టడం. బయట 10 మంది స్తంభాల్లా నిలబడి ఆ ఎగిరి వచ్చే బంతిని పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేయటం. ఇదో ఆట ఏమిటి నా బొంద! నా చిన్నతనంలో సంక్రాంతి పండగకి మా ఊళ్ళో ఆడే కుండబంతి జ్ఞాపకం వచ్చింది. ఏటొచ్చి ఇది అంతకంటే అందంగాను, నాజూగ్గాను ఉందనుకోండి. అయినా ఇందులో వ్యాయామం గానీ, ప్రేక్షకులకు ఉత్సాహం కలిగించేది గానీ ఏముంటుందా అనుకుని అలాగే అరగంట పైగానే చూస్తూ కూర్చున్నాము. ఈ మాటు మ్యాచ్ జరిగినప్పుడు చూద్దు గాని దాని తమాషా. ప్రేక్షకులు ఎంత వెర్రెత్తిపోయి కేకలు, ఈలలు వేస్తారో చూడవచ్చు. దానిని బట్టి ప్రజానీకానికి దాని మీద ఎంత అభిమానం ఉంటుందో తెలుస్తుంది అని చెబుతున్న రాజు నెమ్మదిగా బయటకు తీసుకువచ్చాడు. అక్కడి నుంచి ట్రామ్ ఎక్కి ఊరికి మరోవైపున పొలిమేరల్లో ఉన్న కొండ దగ్గరికి వెళ్ళాము. దానిని బ్రైడ్ హిల్స్ అని కాబోలు అంటారు. ఆ కొండ మీదను ఒక చిన్న క్లబ్ లాంటిది ఉంది. అక్కడ కొంత సమప్రదేశం, మళ్ళీ కొంత ఎత్తు, తరువాతన మళ్ళీ పల్లం. ఇలా రకరకాలుగా ఎంతో దూరం వ్యాపించి ఉంది. ఆ దారి పొడుగున గడ్డి అంతా అక్కడ టెన్నిస్ కోర్ట్ లాగానే అంటకత్తెర వేసి ఉంది. ఇక్కడో తమాషా ఆట చూడాలి మనం. మన దేశంలోకి ఇంకా దిగుబడి కాలేదది అన్నాడు రాజు. మేం క్లబ్ దగ్గరికి వెళ్ళి ఆ క్లబ్ చూసి అక్కడి నుంచి ముందుకు సాగాము. మా ముందు ఒక్కొక్కళ్ళు విడిగాను, జంటలుగాను చేతిలో వంకీ కర్ర లాంటివేవో పుచ్చుకుని నడుస్తున్నారు. వాళ్ళ వెనకనే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కుర్రాడు ఓ పొడుగాటి సంచిలో ఇటువంటి కర్రలు రకరకాలవి తీసుకుని వాళ్ళ వెంట వస్తున్నాడు. దీనిని గోల్ఫ్ అంటారోయ్ పార్వతీశం. దీని తమాషా చూస్తూ ఉండు అంటుండగానే మా ముందొక ఆసామి చిన్న తెల్లని బంతి నేల మీద పెట్టి చేతి కర్ర లాంటి దాంతో సూటిగా చూసి కొట్టాడు. అది ఎక్కడ పడ్డదో జాగ్రత్తగా కనిపెట్టి ఆ చోటికి అతను, ఆ వెనకాల ఈ కర్రలు తెచ్చే కుర్రాడు నడిచాడు. అక్కడికి వెళ్ళి ఆ బంతిని మళ్ళీ కొట్టి పైకి వాడు సాగిన తర్వాత మళ్ళీ మొదటి చోట ఇంకొకళ్ళెవరో ఆరంభించారు. మేమిద్దరం కొంచెం ఎడంగా వాళ్ళని అనుసరించాం. మొదటివాడు 2, 3 దెబ్బలు కొట్టిన తర్వాతను ఒక చిన్న చతురస్రంగా ఉండే ప్రదేశానికి వెళ్ళి అక్కడున్న బంతిని ఎంతో నేర్పుతో ఒక ప్రదేశం మధ్య ముందున్న బిలంలో పడేటట్లు కొట్టాడు. ఇటువంటివి 18 బిలాలు ఉంటాయట. అన్నింటిలోకి బంతిని కొడుతూ వెళ్ళడమే ఈ ఆట. ఒక్కడు ఆడుకోవచ్చు, లేదా ఎంతమంది కావలిస్తే అంతమంది ఆడొచ్చు. దీనికి పోటీలుంటాయట. దీనిలో ఎవడు ఎన్ని తక్కువ దెబ్బలతో ఈ బంతిని ఈ 18 బిలాలలో పడేయగలడో వాడే గెలిచినట్టు లెక్క. ఈ ఆటలో కూడా టెన్నిస్ లాగానే ఆడ, మగ ఆడవచ్చు. అయినా ఈ ఆటలో సొగసేమిటో, ఎందుకు ఆడతారో నాకేమీ అర్థం కాలేదు. ఆనాడు దుఃఖభారంలో ఉన్నవాళ్ళెవరైనా ఆ విషాదాన్ని తగ్గించుకోవడానికి ఆడుకునే ఆటలా అనిపించింది నాకు. ఆ మాటే అంటే రాజు విరగబడి నవ్వి, "భలే ఐడియాస్ వస్తాయోయ్ నీకు" అన్నాడు. మేమక్కడి నుంచి తిన్నగా ఊళ్ళోకి వచ్చి మరో క్లబ్‌కి వెళ్ళాము. అక్కడ 4, 5 గదుల్లో పెద్ద పెద్ద టేబుల్స్, వాటిపైన ముఖమల్ గుడ్డ లాంటి గుడ్డ అతికించి కుట్టో లేకపోతే ఉంది. దానికి 4 మూలలా 4 రంధ్రాలు. దాని అడుగున చిక్కాలు తగిలించి ఉన్నాయి. బల్ల మీద దంతంతో చేసిన బంతిని ఒకదానిని పెట్టి ఒక పొడుగాటి చివరికి మొనదేలిన కర్రతో కొడతారు. బల్ల మీద మరో ఎర్ర బంతి, మరో తెల్ల బంతి ఉంటాయి. ఆడేవాడి చేతిలోది కూడా తెల్ల బంతే. ఈ ఆట కొంతసేపటికి కానీ నాకు అర్థం కాలేదు. తెలుసుకున్న తర్వాతను అందమైన ఆటలాగా, చాలా ప్రావీణ్యము, దృష్టి కావలసిన ఆటలాగా తోచింది. ఎంతసేపు చూచినా అందులో ఉద్రేకం కలిగించేది ఏమిటో నాకు అర్థం మాత్రం కాలేదు. అయినా సరే విడిచి వెళ్ళబుద్ధి పుట్టలేదు. అలా సుమారు ఒక గంట సేపు చూసి నెమ్మదిగా ఇంటికి దారి తీశాము. అక్కడి నుంచి ఊరికి మరోవైపున మరో కొండ మీదకి వెళ్ళాము. ఇది కొంచెం ఇంచుమించుగా ఊరి మధ్యను కొంత సమీపంగాను ఉంది. మా బసకు మరీ దగ్గర అని తర్వాత తెలుసుకున్నాను. ఇక్కడ జనసమ్మర్దం, వ్యాహ్యాలకి వచ్చిన వాళ్ళు, స్త్రీ పురుషాదులు చాలామంది ఉన్నారు. అందరూ చాలా వరకు యువతీ యువకులే. జంటలు జంటలుగా ఎవరి మట్టుకు వారు తలో చెట్టు చాటునో ప్రపంచాన్ని మరిచిపోయి ఉన్నారనిపించింది. కొంచెం దూరంలో మన వాళ్ళంతా సుమారు 10, 12 ఉంటారు. అందరూ తెలుగు వాళ్ళే. కూర్చుని గట్టిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. మేము ఉభయలం అక్కడ చేరేసరికి వాళ్ళందరూ సంతోషంతోటి మమ్మల్ని ఆహ్వానించారు. కాసేపు ఆ కబుర్లు, ఈ కబుర్లు చెప్పుకున్నాం. అందులో ఒకతను, "మన అంతా ఇక్కడ
చెడుగుడు గాని, ఉప్పట్టి గాని ఆడుకుందాం అన్నాడు. భలే ఐడియా ఇచ్చావోయ్! 2గా ఆడదాము అన్నాడు ఇంకొకడు. భలే అంటే భలే అని అందరూ లేచారు. మేము 2 జట్లుగా విడిపోయి, ఒక జట్టు చెడుగుడు, ఓ జట్టు ఉప్పట్టి ఆడడానికి ఉపక్రమించాము. 2 నిమిషాల్లో చుట్టుపట్ల ఉన్నవాళ్ళు ఆ దేశస్థులు 10, 15 చేరారు. ఇంకో 2 నిమిషాల్లో ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ మరో 25, 30 మంది వచ్చారు. మరో 5 నిమిషాల్లో 100 మందికి పైగా అక్కడున్న యువతీ యువకులు తమ శృంగార కలాపాలు కూడా కట్టిపెట్టి మా చుట్టూ మూగారు. వాళ్ళందరినీ చూసి మేము మరీ ఉత్సాహంతో మా ఆటలు సాగించాం. నేను చెడుగుడు జట్టుకు అనుకోకుండా నాయకుడినయినాను. నాకా ఆట చిన్నప్పటి నుంచి అలవాటైన కారణం చేతను ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ హరె! 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 హూర్! హూర్! అనుకుంటూ మాకు ప్రోత్సాహం కల్పిస్తూ వచ్చారు. ఆట ముగియగానే అందులో కొందరు నా దగ్గరికి వచ్చి నన్ను మెచ్చుకుని నాకు కరచాలనం చేసి, "ఈ ఆట ఎలా ఆడతారు? దాని నిబంధనలు ఏమిటి?" అని గుచ్చి గుచ్చి అడిగారు. చెడుగురు వివరాలు, ఉప్పట్టి వివరాలు వాళ్ళకి తెలియచెప్పే వరకు నన్ను విడిచిపెట్టలే. "రేపు మమ్మల్ని కూడా ఆడనిస్తారా మీతోటి?" అన్నారు కొంచెం భయపడుతూ. "తప్పకుండా రండి. రేపు ఆడుకుందాం. ఆటపాటలకు జాతిమత భేదాలు లేవు కదా!" అన్నాను. నేను చాలా గొప్పగా చెప్పాను. వాళ్ళందరూ చాలా సంతోషించి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. మా దారిన మేము వచ్చాం. నేనేదో మన దేశం సంగతి చాలా గొప్పగా వాళ్ళకు నేర్పినట్లు అనుకుని గంభీరంగా నడుస్తూ ఉంటే, మా రాజు నన్ను వీపు తట్టి చాలా అభినందించాడు. మర్నాటి నుంచి ఈ నెల రోజులు ఎక్కడా ఊపిరి సలపలేదంటే మీరు నమ్మాలి. ఊళ్ళో షికార్లు కొట్టడం, మిత్రులతో బాతాకానీలు, వాదోపవాదాలతోటి అనుకుంటారేమో. అదేమి కాదు బాబూ. పరీక్ష, ఎంట్రన్స్ పరీక్ష. కారు మేఘంలా భయంకరంగా వచ్చి ఏ క్షణంలో విరుచుకుపడుతుందో అనే భయంతో హడలిపోతూ నా గదికి, కుర్చీకి అంటుకుపోయి తిన్నానో లేదో, ఏమి తిన్నానో తెలియకుండా నూతన వైధవ్యం పొందిన వితంతువులా వీధి మొహమైనా చూడకుండా కళ్ళు పుస్తకాల మీద నుంచి తీయకుండా అలాగ యమగా చదివేశానన్నమాట. మా ల్యాండ్ లేడీ, ఆమె కూతుళ్ళు కూడా నా దీక్ష, పట్టుదల చూసి నేనేమైపోతానోనని చాలా కంగారు పడ్డారు. ల్యాండ్ లాడీ 4, 5 సార్లు నా దగ్గరికి వచ్చి కొంత విశ్రాంతి తీసుకోవాలని, అంత దీక్ష కూడదని, దీనివల్ల ఆరోగ్యం దెబ్బతినగలదని, అప్పుడు పరీక్షకు అసలే వెళ్ళలేవేమోనని ఎంతో ఆప్యాయతతో నన్ను హెచ్చరిక చేస్తూ వచ్చింది. కూతుళ్ళు కూడాను. అందులో ముఖ్యంగా రెండోది మరీ అల్లరి పిల్ల. నదురు బెదురు లేకుండా, తలుపైనా తట్టకుండా, వేళాపాళా లేకుండా నా గదిలోకి వస్తుండడం, నేను తనకేసి చూడకపోయినా అక్కడ కూర్చుని ఆ పుస్తకాలు, ఈ పుస్తకాలు తిరిగేస్తూ ఏదో తనలో తాను నవ్వుతున్నట్లు, మరేదో పుస్తకంలో వార్త చదివి భయపడ్డట్టు, చప్పుడయ్యేటట్లు పుస్తకమో మరోటో కింద పడేసి, "ఓహ్! సారీ శ్యామ్, మిమ్మల్ని, మీ చదువు మధ్యను, మీ దీక్షని భంగపరుస్తున్నట్లున్నాను. మన్నించండి" అనేది. నాకు ఒళ్ళు మండి, "నువ్వు కాసేపు అవతలికి వెళ్ళు. మీ అమ్మకి ఏం కావాలో కనుక్కో. ఇక్కడ నాతో నీకేం పని? దయచెయ్యి" అనేవాడిని. ఆ అమ్మాయి కోపగించుకోవడానికి బదులు కిలకిలా నవ్వుతూ చక్కా పోయేది. ఇలా 4, 5 సార్లు జరిగిన తర్వాతను పరీక్షలు 4, 5 రోజులు ఉన్నవనగా నేను మంచి దీక్షలో ఉన్నప్పుడు ఈ అమ్మాయి వచ్చి కూర్చుని మామూలు అల్లరి ఆరంభించింది. చాలాసేపు సహించి ఊరుకున్నాను. నాకు ఒక్క పంక్తి ముందుకు సాగడం లేదు. ఇలా ఓ ఆడమ్మాయి వచ్చి కూర్చుని అల్లరి చేస్తుంటే ఎవరికైతే మట్టుకు పుస్తకం మీద మనసు ఎలా నిలుస్తుంది చెప్పండి? మన మహర్షులకే కొందరికి ఇటువంటి సందర్భాల్లో వాళ్ళ తపస్సు మీద నుంచే మనస్సు మరలిపోయింది కదా! నా మట్టుకు మహా చెడ్డ కోపం వచ్చింది. సాగదీసి లెంపకాయ కొడదాం అనుకున్నాను. అంత కోపము, సరదా చంపుకొని ఆ అమ్మాయిని రెక్క పట్టుకుని లేవదీశాను. బయటికి నెట్టేద్దామనే ఉద్దేశంతో. కొంచెం భయపడింది. కొంచెం వణికిపోతూ, "సారీ శ్యామ్, నన్ను కొట్టకండి. ఈ మాటుకు విడిచిపెట్టండి. ఇంక నేనెప్పుడూ ఇలా రానులెండి. మీ ఆరోగ్యం చెడిపోతుందని, మీకు కొంత విరామం కలిగించాలని వచ్చాను కానీ మరో దురుద్దేశమేమీ లేదు. నమ్మండి. వెళ్ళిపోతున్నానులెండి" అని వెనక్కు మళ్ళింది. ఆఖరి మాటలో కొంచెం కంఠంలో కాస్త గద్గదిక, కంటి వెంట నీరు కూడా వచ్చింది. గాలి మేఘంలా నా కోపం ఇట్టే ఎగిరిపోయింది. వెళ్ళటానికి అడుగు ముందు వేసిన అమ్మాయిని 2 భుజాలు పట్టుకుని నాకేసి తిప్పుకుని, "ఐ యామ్ సారీ డియర్" అని ఒక్క ముద్దు పెట్టుకున్నాను. ఆ అమ్మాయి కన్నీరు చూస్తే నాకంత జాలి వేసింది. ఆ అమ్మాయి ఏమనుకుందో నాకు తెలియదు కానీ వెళ్ళిపోతుందన్న అనుకున్న అమ్మాయి అక్కడే నిలబడి
కన్నీరు తుడుచుకుంటూ నా ముఖం కేసి చిరునవ్వుతో చూస్తూ నిలబడింది. ఓ, ఈ ట్రీట్మెంటు ప్రమాదించేటట్లుందే అనుకుని జబ్బ పట్టుకుని నెమ్మదిగా తలుపు దగ్గరకు తీసుకువెళ్ళి గది గుమ్మం అవతలికి నడిపించి మళ్ళీ ఎక్కడ వెనక్కి వస్తుందోనని గభీమని తలుపు వేసి తాళం కూడా బిగించాను. పాపం, దాని ధర్మానాని మళ్ళీ రాలేదు. భోజన పదార్థాలు తీసుకురావడానికో, భోజనానంతరం పళ్ళాలు తీసుకుపోవడానికో వస్తుందనుకున్నాను. కానీ ఎందుచేతనో రాలేదు. ఇక నా మాట మర్చిపోయి మళ్ళీ చదువు ధోరణిలో ఎలాగైతే నేను చదవవలసిందంతా పూర్తి చేశాను. ఆఖరి రోజు నా మిత్రుడు రాజుని నాతో కూడా రమ్మని బతిమాడి పరీక్ష అయ్యే చోటుకి వెళ్ళాను. 3 రోజుల పరీక్ష. మొదట కొంచెం దడగా ఉన్నా నిర్భయంగా, నిస్సందేహంగా అన్ని పేపర్లు నాకు తెలిసినట్లు జాగ్రత్తగానే రాశాను. పులి నోటి నుంచి బయటపడ్డట్టు 3వ రోజు సాయంకాలం బయటపడి ఒక్క ఉరుకులో ఇంటికి వచ్చి గదిలో ప్రవేశిస్తూనే థామ్సన్ అమ్మగారు అర్జెంటుగా టీ పలహారాలు ఓ 10 మందికి సరిపడేవి తీసుకురావాలన్నాను. ఆవిడ హడలిపోయి ఏమిటి అంది. మరేమిటీ లేదు, నాకు విపరీతమైన ఆకలేస్తోంది. నెల రోజుల నుంచి నేను ఉపవాసం చేస్తూ పచ్చి మంచినీళ్ళైనా తాగకుండా ఉన్న సంగతి మీకు తెలుసు కదా. తెలియకేమి నాయనా, నేనంతా గమనిస్తూనే ఉన్నాను. అయినా నువ్వింత ఉపవాసం చేసింది ఇంకొంచెం సేపట్లో ఇవ్వబోయే బిల్లు రుజువు చేస్తుందిలే అంది ఆవిడ నవ్వుతూ. పిల్లలిద్దరూ వంతపాట కాదండోయ్ వంతగా నవ్వారు. నేను గదిలోకి వెళ్ళి ఒక 5 నిమిషాలు కూర్చుని స్నానాల గదిలోకి వెళ్ళి ముఖ ప్రక్షాళనాలు ముగించుకుని రూమ్లోకి వచ్చేటప్పటికి అప్ప చెల్లెళ్ళిద్దరూ నా బల్ల మీద 3 పలహారాలు ప్లేట్లలో పెట్టి అక్కడ నిలబడ్డారు. అదేమిటి 3 ప్లేట్లు ఏమిటి అన్నాను. మీరు 10 మందికి తెమ్మన్నారు కదా, 3కే సిద్ధంగా ఉన్నదని మా అమ్మ ఇవి ఇచ్చి రమ్మన్నది అన్నారు. అయితే సరే వెళ్ళండి అన్నాను. వెళతాంలేండి, ఇవి మీరెలాగూ తినలేరు కనుక మీకు కొంచెం సహాయం చేయమని మమ్మల్ని పంపించింది మా అమ్మ అన్నారు. అయినా మహా చెడ్డ అల్లరి పిల్లలండి. ఇహ నేను చిరుకోపం నటిస్తూ దయచేయండి అయితే అన్నాను. పలహారాలై ప్లేట్లు తీసుకుని వాళ్ళు వెళ్ళబోతుంటే ఇంతవరకు మీ అమ్మ చెప్పినట్లు విన్నారు కనుక బుద్ధిమంతుల్లాగా ఇక నేను చెప్పినట్లు విని 10 నిమిషాలలో మీరు డ్రెస్ వేసుకుని తయారై నన్ను మీరు ఉభయులు చెరో రెక్క పట్టుకుని సినిమాకు తీసుకెళ్ళాలి అన్నాను. అయ్య బాబోయ్, మా వల్ల కాదండి అంది చిన్నమ్మాయి. నీ వల్ల కాదన్న సంగతి నాకు తెలుసు, నీ వల్ల ఏమవుతుందో కూడా తెలుసు. అందుకనే మన ఉభయులకు క్షేమమని మీ అక్కయ్యను కూడా రమ్మంటున్నాను అన్నాను. సరేలేండి, ఒక్క అరగంటలో తయారవుతాం అని పెద్దమ్మాయి లోపలికి వెళ్ళింది. చిన్నది దాని వెంటనే బయలుదేరి తలుపు దగ్గర ఆగి ఒక్క క్షణం వెనక్కి తిరిగి మాట వరుసకు అరగంటని మా అక్కయ్య అన్నా గంటలో తప్పకుండా తయారవుతాంలేండి అని నాలిక చాపి నన్ను వెక్కిరించి నేను లేవబోతుంటే ఒక్క అంగలో ఒంటిట్లోకి వెళ్ళిపోయింది. వారం రోజులు కూడా కాకుండానే మా పరీక్షా ఫలితాలు తెలిసి మా ప్రైవేట్ మాస్టర్ గారు ఎంతో సంతోషంగా ఆశ్చర్యంతో విప్పారిన మొహంతోనూ నేను సెకండ్ క్లాసులో పాస్ అయ్యానని చెప్పి నన్ను అభినందిస్తూ ఒక్క మాట కౌగిలించుకున్నారు. నేను నా కృతజ్ఞత ఎంతో నమ్రతతో తెలియపరుచుకుని ఆయనకు అక్కడ కొంచెం టీ పలహారాలు ఇప్పించి పంపించాను. ఆయన ఎంతో సంతోషించి వెళ్ళాడు. మళ్ళీ ఒక మాట నాకు కనపడతావు కదూ అన్నాడు. తప్పకుండా అన్నాను. ఇంతటితో మీ పని అయిపోలేదు. నన్ను యూనివర్సిటీలో చేర్పించటము, అక్కడ కూడా నేను దారిన పడే వరకు కొన్నాళ్ళు మీరు సహాయం చేయటం, ఇదంతా తప్పదు అన్నాను. షూర్ షూర్ అని నవ్వుకుంటూ ఆయన వెళ్ళిపోయారు. ఎడింబరో రావడంతోటే ఈ ఊళ్ళో ఇండియన్ అసోసియేషన్ అంటూ ఒకటి ఉన్నదని తెలుసుకుని మొదటి రోజునే ఆ అసోసియేషన్కి ఒకసారి వెళ్ళాను. కానీ మళ్ళీ వెళ్ళలేదు. ఈ మధ్యనే రాజును ఒక మాట తీసుకుని అక్కడికి వెళ్ళాను. రాజు నన్ను అందులో సభ్యుడిగా చేరమని సలహా ఇచ్చాడు. సరే అన్నాను. ఆ అసోసియేషన్ ఓ రకంగా పెద్దదిగానే కనబడింది. అందులో సుమారు మన దేశం నలుమూలల నుండి వచ్చిన వారు 100, 150 మంది దాకా మెంబర్లున్నారు. ప్రతిరోజు యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు, సాయంకాలం తిరిగి వెళ్ళేటప్పుడు, లేక మధ్య 1, 2 గంటల క్లాసుకు విరామం వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చోవడం,
లైబ్రరీ పుస్తకాలు చదువుకోవడము, లేక పాఠాలు చదువుకోవడం చేస్తుంటారు విద్యార్థులందరూ. మన తెలుగు వాళ్ళే ప్రత్యేకంగా 30, 40 మంది దాకా ఉన్నారు. సరే, అక్కడ రకరకాల కార్యక్రమంలో ఒక మాటు ఒక మన దేశం నుండి శ్రీమతి సరోజినీ దేవి అనే మహా కవయిత్రి ఒకామె ఈ అసోసియేషన్‌కి వచ్చి ఉపన్యాసం ఇచ్చింది. ఆవిడ అంత గొప్ప కవయిత్రని చాలా పుస్తకాలు దేశ భాషలో కాదు సుమండి, ఇంగ్లీష్‌లో వ్రాసిందని నేనెప్పుడూ విననైనా లేదు. ఆవిడ గంభీర గాత్రము, ఉపన్యాస ధోరణి ఈ రెంటిని మించి ఆవిడ చేసిన కవితాగానము మమ్మల్నందరినీ ముగ్ధుల్ని చేసింది. సుమారు 2 గంటల సేపు చీమ చిటుక్కుమన్నా వినబడేంత నిశ్శబ్దంతో శిలాప్రతిమల్లాగా కూర్చుని విని ఆనందించాం. మాలో ప్రతి ఒక్కరూ దగ్గరగా ఆవిడ దగ్గరికి వెళ్ళాం. వెళ్ళి మేము ఆవిడతో కరచాలనం చేసి, ఆవిడ మేమందరం ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చదువుతున్నది వగైరా విశేషాలు అడుగుతుంటే, మేమలా నవ్వులు, చేలోక్తులు విసురుతూ ఉన్న ఆవిడని చూస్తూ ఉండిపోయి, అరగంట సేపు అక్కడే కాలక్షేపం చేసి, ఆ తర్వాత ఆవిడ బయలుదేరుతుంటే, అక్కడ ఉన్న 50 మందిమి కూడా వీధిలోకి వచ్చి, ఆవిడని కారులో ఎక్కించి, కరతాళ ధ్వనులతో, జయ జయధ్వానాలతో తిరిగి పంపించాము. అదండి అక్కడ అసోసియేషన్ సంగతులు. నేను ఒక రోజున బయలుదేరి రాజింటికి వెళ్ళి, అతనిని కూడా తీసుకొని మా ప్రైవేట్ మాస్టర్ గారింటికి వెళ్ళాను. ఆయన ఇంట్లో తీరికగానే కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నారు. ఆయన మమ్మల్ని చూసి ఎంతో సంతోషించి, ఎంతో ఆప్యాయతతో కూర్చోబెట్టి, కొన్ని రకాల కేకులు, బిస్కెట్లు, బ్రెడ్లు వగైరాలు, పలహారాలు, టీలు అందించారు. ఎంతో కులాసాగా కబుర్లు ప్రారంభించారు. "మీ పనికేమి మేము అడ్డు రాలేదు కదా?" అన్నాడు రాజు మర్యాదకు. "నాకు ప్రస్తుతం ఏమీ పని లేదు. పని ఉన్నా మీరు వచ్చారంటే ఎంతసేపైనా మానుకుని మీతో కాస్సేపు కాలక్షేపం చెయ్యాలనే ఉంటుంది నాకు" అంటూ ఆ కబురు, ఈ కబురు చెబుతూ, "ఏమిటి ఇక ముందు ఏం చేస్తావ్?" అన్నారు నాతో. "నేను మీ సలహా కోసమే వచ్చాను. యూనివర్సిటీలో చేరవలసిన సమయం వచ్చింది కదా! నేనేమి చేయాలో, ఏమి చదవాలో నాకేమీ తోచటం లేదు. మీరు సలహా ఇచ్చి నన్ను సరైన దారిలో పెడితేనే కానీ వీలు పడదు. నేనిక్కడ ఉన్నన్నాళ్ళు నాకీ గౌరవ గార్డియన్‌గిరి మీకు తప్పదు సుమండీ! మీరు వద్దనడానికి వీలు పడదు. వద్దన్నా నేను వదిలేవాడిని కాదు సుమా" అన్నాను. "పొరపాటు శామ్. నువ్వు ఏ కారణం చేతనన్నా వదిలించుకుందామని చూచినా నేను మట్టుక్కు నిన్ను వదలనబ్బాయ్. మీ ఇంటి దగ్గర నుంచి పారిపోయి వచ్చినంత సులువుగా నా చేతుల్లోంచి తప్పించుకుని పారిపోలేవు. అలాంటి ప్లాన్‌లేమి వేయకు" అన్నారు నవ్వుతూ. "సరేలెండి. అయితే ఏం చేస్తాం? రోగి కోరిన పథ్యం, వైద్యుడు చెప్పే పథ్యం రెండూ ఒకటైతే బాధే లేదు" అన్నాను నవ్వుతూ. "అయితే నీకు ఏం చదువుదామని ఉంది? ఎంతకాలం ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది నీకు?" అన్నాడు. "నాకు ఎంతకాలమైనా ఉండాలనే ఉంది. మా వాళ్ళు ఇంటి దగ్గర నా కోసం చాలా బెంగ పెట్టుకున్నారు. మా తల్లిదండ్రులకు నేను ఒక్కడినే సంతానం. వెంటనే చదువు మాని వచ్చేయమని వ్రాశారు. కానీ నాకు ఇష్టం లేక ఇక్కడ ఉండి ఏదో పరీక్ష పూర్తి చేసుకుని వెళదామని నిశ్చయంతోటి ఉండిపోయాను. అందుచేత 2, 3 సంవత్సరాలలో ముగించుకునే పద్ధతిన ఏదైనా ఆలోచించి చెప్పాలి. నేనిక్కడికి వచ్చేటప్పుడు నన్నిక్కడికి వెళ్ళమని చెప్పిన మిత్రుడు బారిస్టర్ చదవమని సలహా ఇచ్చి పంపించాడు. ఇక మీ సలహా ఏమిటో చెబితే సంతోషిస్తాను" అన్నాను. "సరే, బాగానే ఉంది. బారిస్టర్ చదువుకు మధ్య మధ్యన లండన్ వెళుతూ వస్తూ ఉండాలి. అందుకని ముందు ఇక్కడ ఎంఏలో చేరు" అన్నాడాయన. అంటే నేను తెల్లబోయి "ఎంఏలోనాండీ" అన్నాను. "అవును. మరి లేపోతే ఏమిటనుకుంటున్నావు? అంత కంగారు పడతావేమిటి? మీ దేశంలో అయితే ఏం చేస్తారు? మరి ఎంట్రన్స్ అయిన తర్వాతను?" అన్నాడు. "అబ్బో! మా దేశంలో కావలసినంత మారణహోమం ఉందండి దానికి" అనగానే "వాట్ వాట్? వాట్ ఈస్ ద గాడ్?" అన్నాడు నవ్వుతూ. "మరేం లేదండి. అదేదో మా దేశంలో సామెత. మా దేశంలో ఈ ఎంట్రన్స్‌ని స్కూల్ ఫైనల్ అంటారు. ఇది కాగానే ఇంటర్మీడియేట్ అని 2 ఏళ్ళు చదవాలి. ఆ తర్వాత బీఏ మరో 2 ఏళ్ళు,
3 ఏల్లో చదవాలి. ఆ పైన ఓపిక ఉంటే, ఇతర సాధన సంపత్తి కూడా ఉంటే ఎంఏ మరో 2 ఏళ్ళు. బీఏలోను, ఎంఏలోను ఏ విషయంతో పూర్తి చేయాలనుకుంటామో, దానికి సంబంధించిన విషయాలు ప్రాథమికంగా ఇంటర్మీడియేట్‌లోనే ప్రారంభిస్తారు అన్నాడు. అబ్బా! చాలా గొడవుందే! ఆ బాధ ఏమీ ఇక్కడ లేదయ్యా! ఎంట్రన్స్ కావడంతోటే మధ్యమెట్టు ఏమీ అక్కర్లేకుండా ఎంఏలో చేరడమే. నేను నీకు చెప్పిందంతా మీ ఇంటర్మీడియేట్ కోర్స్ అయి ఉంటుంది. అందుచేతను ఎంఏలో చేరు. నీకు సైన్స్ చదవాలని ఉందో, ఆర్ట్స్ చదవాలని ఉందో తేల్చుకోవాలి. నువ్వు బారిస్టర్ చదవాలని అనుకుంటున్నావు కనుక సైన్స్ తలపెట్టొద్దు. ఆర్ట్స్ సబ్జెక్ట్ తీసుకోవాలి. అందులో అనేక భాషా శాస్త్రాలు కావలిస్తే చదవచ్చు. హిస్టరీ, పాలిటిక్స్, ఎకనామిక్స్, ఆర్ట్, లిటరేచర్, ఫిలాసఫీ మొదలైన సబ్జెక్ట్ సన్నిహితంగా ఉండేవి 12 విషయాలు ఎన్నుకొని సంవత్సరానికి 4 చొప్పున 3 ఏళ్లలో పూర్తి చేసుకోవాలి. అప్పుడు ఎంఏ డిగ్రీ ఇస్తారు అన్నారాయన. అయితే 3 ఏళ్ల తర్వాతనే పరీక్షలన్నమాట. అది నీ ఇష్టం, నీ ఓపిక అన్నారు. అంటే అన్ని సబ్జెక్ట్స్ క్షుణ్ణంగా చదువుకుని, ఏ సంవత్సరం చదివిన విషయాలు ఆ సంవత్సరంలోనే పూర్తయిపోతాయి గదా! మళ్ళీ వాటి ప్రసక్తి ఉండదు కనుక, ఏ సంవత్సరంలో చదివినవి ఆ సంవత్సరం 4 విషయాల్లోనూ పరీక్షకు కూర్చోవడం ఒక సులువైన పద్ధతి. లేదన్నావు, అన్నీ జ్ఞాపకం పెట్టుకుని మూడో సంవత్సరం ఆఖరున ఈ 12కి కూర్చోవచ్చు. అది కొంచెం కష్టమైనా ఎక్కువ బాగుంటుంది. దానిని ఎంఏ ఆనర్స్ అంటారు. అంచేత నీ శక్తి సామర్థ్యాలు నిర్ణయించుకునేవాడవు నువ్వు కాబట్టి, ఆ పైన బారిస్టర్ బెడద ఒకటి ఉందాయె నీకు. ఈ రెండిటికి తోకగలవా? లేకపోతే ఏటికా ఏడు పరీక్షకు కూర్చుంటావా? ఏదో నిర్ణయం చేసుకుని రేపో ఎల్లుండో యూనివర్సిటీకి వెళ్ళు. అక్కడొక దరఖాస్తు ఫారం తీసుకుని, అందులో ప్రశ్నలకు సమాధానాలు వ్రాసి డబ్బు చెల్లించు. ఇది మొట్టమొదట చేయవలసిన పని. నీ నిర్ణయం రేపో ఎప్పుడో చెప్పు అన్నారు ఆయననమాట. అలాగేనండి. చాలా సంతోషం. మిమ్మల్ని చాలా శ్రమ పెట్టాను. చీటికి మాటికి ఇలాగే వచ్చి శ్రమ పెడుతూ ఉంటాను అని హామీ కూడా ఇస్తున్నాలెండి అంటూ నవ్వుతూ సెలవు పుచ్చుకుని మా బసకు వచ్చేసాం. మరి దేనిలో జాయిన్ అయ్యాడో పార్వతీశం తెలుసుకుందామా? పదండి నాతో పాటు మరో పార్ట్‌కి. ఉంటానండి. నేను, నాతో పాటు మీరు, మనందరం కూడా పార్వతీశంతో కలిసి ఇంగ్లాండ్ దాకా వెళ్ళి, మళ్ళీ మన ఆంధ్రదేశం, మన మొగల్తూరు వచ్చేద్దామండి. అందాక మనందరం కలిసి ప్రయాణం చేద్దాం. అందుకే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.